నమస్తే. కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ ఎమ్మెల్సీగా చేసి దాని తర్వాత నన్ను క్యాబినెట్లో తీసుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే ఇది ఎలక్షన్ టైంలో కేవలం మైనార్టీల ఓటు బ్యాంక్ కోసమే ఈ విధంగా వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీజేపీ పార్టీ సెలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం. ఇంకోవైపు ప్రచారంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతి విమర్శలు కూడా ఇస్తాను. సో మాట్లాడడం జూబ్లీ సెలక్షన్ అంశం, అలాగే అజరుద్దీన్ గారి క్యాబినెట్ సంబంధించి ఆ అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో ఫస్ట్గా ఇటు అజరుద్దీన్ గారికి క్యాబినెట్లో తీసుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని సో తప్పు పడితే ఇటు బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఏం చెప్తారు దీని గురించి? ఎలక్షన్ కమిషన్ కు భారతీయ జనతా పార్టీ డిప్యూటీ లీడర్ పాయల శంకర్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దుర్మార్గాల కొడిగడతా ఉంది. భారతీయ జనతా పార్టీ మత రాజకీయంలో కోణంలో రాజకీయం చేయాలని ఒక దురుద్దేశంతో, అజారుద్దీన్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అడ్డుకోవాలని ఒక దురుద్దేశంతో, దురాశతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. అజారుద్దీన్ గారు మత కోణంలో చూస్తారా? అజారుద్దీన్ గారు ముస్లిం కోణంలో చూడొద్దా? చూడాల్సిన అవసరం ఉందా? వారు భారతదేశ కీర్తిని, భారతదేశ జాతీయ పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడించిన వ్యక్తి. ఈ భారతదేశం కోసం తను ఇండియన్ క్రికెట్కు కెప్టెన్గా వ్యవహరించిన వ్యక్తి, ఎన్నో పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ముస్లిం అని, మైనార్టీ అని జూబ్లీ ఎలక్షన్ కోసం ఇట్లాంటి రాజకీయం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఏమన్నా అర్థం ఉందా? భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా మత కోణంలో చూస్తూ ఉంది అజారుద్దీన్ గారు. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈరోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అజారుద్దీన్ గారిని ఎవరైనా కూడా మత కోణంలో కానీ, ముస్లిం కోణంలో కానీ, మైనార్టీ కోణంలో చూడవద్దు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం ఈ జూబ్లీ ఎలక్షన్ టైం ఉంది కాబట్టి సో అజరుద్దీన్ గారిని మంత్రి పదవి ఇస్తా అని చెప్పి చెప్పింది. సో ఇంతకుముందు ఏమైంది? ఇన్నేళ్ళుగా 2 ఏళ్ళుగా ఏమైంది? ఎందుకు ఇవ్వలేరు అని చెప్పి ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఏ విధంగా పదవులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. వారికి మొన్ననే జూబ్లీ ఎలక్షన్ సందర్భంగా 2023లో నవీన్ యాదవ్ గారికి వచ్చేసారి టికెట్ ఇస్తామని చెప్పి పార్టీ హామీ ఇచ్చింది. అర్ధాంతరంగా గోపీనాథ్ గారు చనిపోవడం, అక్కడ ఎలక్షన్ రావడంతో పోయినసారి ఇచ్చిన మాట ప్రకారం నవీన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే, అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీ సంబంధించి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. అదే కోణంలో కాంగ్రెస్ పార్టీ ఒక సదుద్దేశంతో మంత్రివర్గంలో మూడు బెర్తులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఈ దేశాన్ని సేవ చేసినటువంటి వ్యక్తి అజారుద్దీన్ గారు. అదే కాకుండా 2009లో కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచిండు. 14లో రాజస్థాన్ నుంచి ఓడిపోయినప్పటికీ, 18లో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనప్పటికీ, 2023లో జూబ్లీ టికెట్ ఇచ్చినప్పుడు ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ లీడర్గా చాలా కాంగ్రెస్ పార్టీ సేవ చేసిండు. ఈ దేశానికి క్రికెటర్గా సేవ చేసిండు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సేవ చేసింది కాబట్టి అట్లాంటి వ్యక్తిని గుర్తించి వారి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తుంటే భారతీయ జనతా భయం వేస్తుంది, బాధేస్తుంది. కాబట్టి మతం అనే ఒక కోణాన్ని తీసుకొచ్చి జూబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి లాభం జరగాలి, డిపాజిట్ రావాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈరోజు ఎలక్షన్ కమిషన్కు వారు కంప్లైంట్ చేసి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దురుద్దేశాన్ని, అదే భారతీయ జనతా పార్టీ దుర్మార్గాలకు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశం కోసం చాలా సుదీర్ఘకాలం పాటు సేవ చేసిన వ్యక్తి, ఈ దేశ జాతీయ పతాకాన్ని విదేశాల్లో రెపరెపలా వ్యక్తి మీద కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయ కోణంలో, మత కోణంలో ఆలోచిస్తూ మతం బురదలే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రాష్ట్రంలో ప్రజలు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మతాన్ని వాడుకుందో ఆ విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక సదుద్దేశంతో మాత్రమే అజారుద్దీన్ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించింది. ఇక్కడ ఇటు జూబ్లీ ఎలక్షన్ విషయంలో వస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ సో మైనార్టీని నిలబెట్టారు, ఎంఐఎం క్యాండిడేట్ని నిలబెట్టారు వాళ్ళు. సో వాళ్ళని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎంఐఎం గెలిపించినట్టే అని చెప్పి బీజేపీ పార్టీ చేస్తుంది. బీజేపీలో ఇప్పుడున్నటువంటి బీజేపీ అసెంబ్లీలో ఫ్లోర్ కాంగ్రెస్ పార్టీ పోయిన మహేష్ రెడ్డి గారు, కౌన్సిల్లో ఏవిఎన్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్, వారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళు. డీకే అన్న గారు కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా మరి అదేవిధంగా మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. నగేష్ గారు ఆదిలాబాద్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ. నిజామాబాద్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ. ఓన్లీ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు తప్ప 8 మందిలో 6 మంది వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. ఎమ్మెల్యేలు 8 మంది ఉంటే 7 మంది రాజాసింగ్ టీడీపీ నుంచి, మిగతా 6 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళు. ఒక్క ధనుమూర్తి గుప్తా తప్ప, ఏది నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు తప్ప మిగతా వాళ్ళంతా ఆ పార్టీ వాళ్ళు కాదు. ఎమ్మెల్సీలు గారు, ఎంపీలు కాదు, ఎమ్మెల్యేలు కూడా మీ పార్టీలు గారు. మీరు వేరే పార్టీ అని చెప్పి ముద్రేస్తే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు 2023లో టికెట్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. రెండోసారి అవకాశం ఇస్తామని చెప్పి అవకాశం ఇచ్చినాం. వారు 2014లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిండు. 2018 ఇండిపెండెంట్ పోటీ చేసిండు. 2018 నుంచి వారు ఏ పార్టీలో లేరు. ఇండిపెండెంట్గా కూడా సాగుతున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే దాన్ని ఎంఐఎం అని చెప్పి ముద్రేస్తే, మీరు మెహబూబా ముక్తితోటి జమ్మూ కాశ్మీర్లో 2017 దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు క్యాబినెట్లో మీరు మంత్రులు కొనసాగించారు. మీరు ఎంఐఎం పార్టీ గురించి, ముస్లిం గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఎంతసేపు మత కోణంలో రాజకీయాలు చేసి పబ్బం గడపలో ఒక దురుద్దేశంతో ముందుకు పోతాం. కాబట్టి
ఖచ్చితంగా తెలంగాణ సమాజం జూబ్లీ సమాజం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ చేసింది శూన్యం. 6 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉండి జూబ్లీ చేసి శూన్యం. మైనింగ్ మంత్రిగా, టూరిజం శాఖ మంత్రిగా, కల్చరల్ మంత్రిగా, కోల్ ఇండియా మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా భారతీయ జనతా పార్టీ చేసింది శూన్యం. నవోదయ స్కూల్ కూడా తెలియని పరిస్థితి మనం చూసినాం. ఇక భారతీయ జనతా పార్టీ అయిపోతే బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. మాగాని గోపినాథ్ గారు 14లో టీడీపీ గెలిచి ఎమ్మటే బీఆర్ఎస్ పోయిండు. 18లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిండు. మన 23లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిండు. అయినా జూబ్లీస్ కొరిగింది ఏమీ లేదు. కాబట్టి పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి, సో అతను రౌడీ, సో కంప్లీట్ గా కూడా జూబ్లీస్ రౌడీ రాజ్యం చేస్తున్నారు అని చెప్పి నేను కంప్లీట్ ఎమ్మెల్యేలు కూడా అందరు కంప్లీట్ ఇచ్చిన పరిస్థితి. అసలు రౌడీలు బీఆర్ఎస్ పార్టీలు, భారతీయ జనతా పార్టీలు కదా. పార్లమెంట్లో 41% పార్లమెంట్ సభ్యుల మీద కేసులు అని చెప్పేసి ఎలక్షన్ రికార్డులు చెప్తా ఉన్నాయి. అందులో చాలా మంది క్రిమినల్ కేసు. భారతీయ జనతా పార్టీ నుంచి 200 దాదాపు పైచీలకు దాంట్లో 90 మంది మీద కేసులు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ. వాళ్ళు సచిల్లుగా వాళ్ళంతా నిజాయితీ పనులు లేరని చెప్పేసి భారతీయ జనతా మాట్లాడితే నవ్వుకుంటారు. కేసులు అనేది సహజం. కాకపోతే నవీన్ యాదవ్ గారి మీద రవిడి సీట్ లేదు. మొన్న బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే సల్మాన్ ఖాన్ ఉన్నాడో వారి మీద 25 కేసులు. గతంలో మాగంటి గోపినాథ్ గారు చాలా విపరీతం కేసులు పెట్టి రౌడ్ షీట్ ఓపెన్ చేసి ఇల్లు కూడా కొట్టించి ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేసే ప్రయత్నంలో వారు కేసులు పెట్టిన చరిత్ర వాళ్ళది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రౌడీ రాజకీయం చేస్తుంది మీరు. ఇక కల్వకుంట్ల కవిత గారు ఏకంగా తిహార్ జైల్లో 6 నెలల పాటు లిక్కర్ స్కామ్లో ఉండొచ్చు. ఇక మీరు కేసుల గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంచి ఆర్కిటెక్ట్, బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకునే వ్యక్తి. వాళ్ళ తండ్రి గారి మీద కేసులు ఉండొచ్చు కాక అట్లా అనుకుంటే 2014లో కూడా వారు పోటీ చేసి 18లో కూడా పోటీ చేశారు కదా. అదే బీఆర్ఎస్ పార్టీ చిన్న శ్రీశైల యాదవ్ గారిని 2002లో మేయర్ అభ్యర్థి అనౌన్స్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి అప్పుడు చిన్న శ్రీశైల యాదవ్ మీద కేసులు నేను గుర్తు రాలేదా? అదేవిధంగా ప్రచార రథాన్ని బీఆర్ఎస్ పార్టీ వాడుకున్నప్పుడు గుర్తు రాలేదా? కల్వకుంట్ల అయితే పెళ్లికి చిన్న శ్రీశైల సాయం చేసినప్పుడు మరి రౌడీ అని గుర్తు రాలేదు. ఇప్పుడు గుర్తు వచ్చినది మీకు. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఇద్దరు కలిసి కాంగ్రెస్కి వచ్చే మెజార్టీని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరు 2వ స్థానం ఉండాలని కొట్టుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చులకన చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి జూబ్లీస్ సమాజం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. చెప్పండి, జూబ్లీస్ లో ఎంత మెజార్టీ రాబోతుందో గెలుపు కన్ఫర్మ్ అనుకుంటున్నారు? 50,000 మెజార్టీ తక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. మొన్న 4 పార్టీలు పోటీ చేసినాయి. ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 2023. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 16,000 ఓట్లతో ఓడిపోయినాం, 2వ స్థానం వచ్చినాం. 2024 జరిగిన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 89,000 ఓట్లు వచ్చి మేమే నెంబర్ 1, నెంబర్ 2 భారతీయ జనతా, నెంబర్ 3 బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఎంఐఎం పార్టీ అభ్యర్థి పెట్టలే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దతు ఇచ్చారు. ఆనాడు అజయ్ గారు, ఈరోజు నవీన్ యాదవ్ గారు. అజయ్ గారికి ఆల్రెడీ ఎంఎస్ టికెట్ ఇచ్చినాం. 3వ అభ్యర్థి సీఎన్ రెడ్డి గారు అంటే వాళ్ళు కార్పొరేట్ చైర్మన్ ఇచ్చినాం. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమైక్యంగా ఐక్యంగా ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మా అభ్యర్థి 50,000 మెజార్టీ తక్కువ గెలవబోతా ఉన్నాడు. మేము ఇప్పటి వరకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో 333 కోట్ల 52 లక్షలు ఖర్చు పెట్టినాం. 200 కోట్ల రూపాయల వర్కులు జరుగుతా ఉన్నాయి. అంటే 2 సంవత్సరాలు మేము 500 కోట్లు అంటే సంవత్సరానికి 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇంకా 3 సంవత్సరాల కాలం పాటు మాకు అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే వాళ్ళు రూపాయి కూడా తేలే, కనీసం నవోదయ స్కూలాలే మాగంటి గోపినాథ్ గారు కాన్స్టిట్యూన్స్ పట్టించుకున్న పాపన పోలే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 60,000 కుటుంబాలకు అక్కడ సంక్షేమ కార్యక్రమాలు అంతా ఉన్నాయి. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే కాకుండా 5 లక్షల నుంచి 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు. ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి జూబ్లీస్ ప్రజలు నవీన్ యాదవ్ గారిని ఆదరిస్తారు. ఖచ్చితంగా 50,000 మెజార్టీ తక్కువ వరకు గెలిపించబోతా ఉంది. థ్యాంక్ యూ. సో విన్నర్గా ఇది టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు చెప్తాను. సో ఎలాగైనా సార్ జూబ్లీస్ 50,000 మెజార్టీకి పైగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి చెప్తాను. అండ్ అలాగే ఈ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కావాలని ద్వంద్వ వైఖరి ప్రకటిస్తున్నారు వారు చెప్తాను. 100% సాయితో రాణా ప్రతాప్ రిపీటింగ్.